రైట్. పిఠాపురంలో జనసేన టీడీపీ నేతల బాహాబాహి, కూటమిలో మరోసారి బయటపడ్డ విభేదాలు, జనసేన తాటతీస్తాం తోలు ఒలుస్తామన్న వర్మ. ఇది కూడా బాగా ఆసక్తికరంగా ఉంది కదండి. ఒక పిఠాపురంలో ఇట్లా జరుగుతుందంటే మిగతా చోట్ల కూడా లోపల కుమిలిపోతూ ఉండాలి కదా. అంటే ఒకటి నాకు అనిపించింది ఏంటంటే కొమ్మినేని గారు బేసిక్గా అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం ఇది మా ప్రభుత్వం, మా ఇష్టాల ప్రకారం నడాలనే ధోరణి వాళ్ళకి ఉంది. కొంచెం పిఠాపురంలో జరిగేట్టుగా లేదు. నాకు అర్థమైనంత మేరకు అక్కడ కొంచెం పవన్ కళ్యాణ్ గారు ఉండడమా ఇంకొక కారణమా, అది కొంచెం ఇక్కడ మాది జనసేన కూడా అన్ని చోట్ల మాది అనే ప్రయత్నం చేసినారు కానీ ఎమ్మెల్యేలు ఉన్న చోట మంత్రులు అంత జరగట్లా. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కారణంగా జరుగుతున్నట్టు కొద్దిగా. అంటే తెలుగుదేశం పార్టీ ఆయన వర్మ గారు కూడా స్ట్రాంగ్ లీడర్, దాన్ని ఎవరు కాదని లేరు. ఆయన స్ట్రాంగ్ లీడర్ ఉండడం, అన్ని చోట్ల మాది జరుగుతున్నప్పుడు ఇక్కడ మాత్రం మాది జరగలేదనే బాధ వాళ్ళకి ఉంది. ఈడ అడ్డుకుంటాను జనసేన పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కారణంగా. మిగతా చోట వదిలేశారు. ఫ్లెక్సీలో బొమ్మ వివాదం గతంలో వైసీపీలో ఎమ్మెల్యేగా ఉండి ఆ తర్వాత ఇప్పుడు జనసేనలోకి వెళ్ళిన దొరబాబుతోటి తగాదా అనుకుంటా. తగాదా జనసేన నుంచి వైసీపీ నుంచి వెళ్ళినా ఇంకో చోట నుంచి వెళ్ళినా వాళ్ళ అజమాయిషికి వీళ్ళు అడ్డుకుంటున్నారు. అది అజమాయిషి ఏంటి? ప్రజాసేవ చేయడం కోసం. ఇప్పుడు వారి ఆరోపణలన్నీ చూస్తే చెరువులు దోవేసినారు, ఇదే కదా. ఫైనాన్షియల్ 150 కోట్ల, మనకు తెలీదు, ఆయన అంటున్నాడు 150 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణ. 150 కోట్లు అసలు షాకుడు. 20 నెలల కాలంలో ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడు, ఆయన ఎంతమంది నాయకులు అయినా ఆయన పైన 150 కోట్ల ఆరోపణలు అంటే అది అధికార పార్టీ ఏం చేస్తున్నారు అంటే ఫైనాన్షియల్ గా వస్తున్న సిచ్యువేషన్ చుట్టూనే జరగదు. దానికి ఇంకా ప్రోటోకాల్ ఇవన్నీ ముందుకు వస్తాయి. రైట్. రాజీవ్, మీరు కూడా మాట్లాడతారా? పిఠాపురంలో గొడవ, జనసేన తోలు ఒలుస్తానని హెచ్చరిస్తున్న వర్మ గారు. సార్ కేసర్ గారు, మీకు ప్యానలిస్ట్ గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. సార్ ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే చాలా అగమ్య గోచరంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏదో సర్దుకు పొమ్మంటున్నారు కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు, కానీ అంతర్గతంగా ఎమ్మెల్యే స్థాయి నాయకులకు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో మర్యాదలు దక్కట్లేదు, ప్రోటోకాల్ దక్కట్లేదు. ఉదాహరణకి ఇప్పుడు నిన్న మీరు వర్మ గారి సంఘటన ఒకటి చెప్పారు, ఫ్లెక్సీ విషయంలో గొడవ. అదే సమయంలో పి గన్నవరం కాన్స్టిట్యున్సీలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదని చెప్పి కూడా అక్కడ తగాదా పడి కొట్టుకున్నటువంటి పరిస్థితి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనే. అదే విధంగా విశాఖపట్నం లాంటి మహానగరంలో, ఉమ్మడి విశాఖ జిల్లాలో 3 జనసేన పార్టీ శాసనసభ్యులు ఉంటే ఆ 3 జనసేన శాసనసభ్యులను ప్రతి చోట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్కి ఏదో ఒక ప్రభుత్వ కీలక చైర్మన్ పదవి ఇచ్చి ప్రోటోకాల్ హోదా కల్పించారు. కానీ మిగతా 12 నియోజకవర్గాల్లో ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉంటారో అక్కడెక్కడ కూడా జనసేన పార్టీ నేతలకు పదవులు లేవు. ప్రతి దాంట్లోనే కూడా జనసేన నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ తెలుగుదేశం వాళ్ళు ఇంటర్వ్యూ అవుతున్నారు, వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు, మర్యాదలు దక్కట్లేదు. ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడద్దన్నారు కాబట్టి ఇంకా కిమ్ కమ్మన్లాగా ఏలో నిమ్మక నీరెత్తినట్టు ఉన్నారు. కానీ అంతర్గతంగా కుమ్ములాటలు కొట్లాటలతోనే ఈ కూటమి ఉన్నది తప్పితే ఇంకొకటి కాదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అయితే చంద్రబాబు నాయుడు గారికి బౌండ్ అవడం జరిగింది, కానీ ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్కడ ఆ సయోధ్య సఖ్యత లేదు. ఈ కూటమి కొట్లాట్ల మధ్య వాళ్ళ పార్టీ క్యాడర్లు, సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు. తద్వారా పరిపాలన వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తా ఉంది. రైట్. ఇక మరో అంశంలోకి వెళ్దాం. రాత్రి హత్యలు, తెల్లారాక శవాల దగ్గర ముసలి కన్నీళ్లు. పార్థసారథి గారితో ఈ మాటలు మాట్లాడించారు. ఎంత దారుణంగా ఉందంటే, రంగా గారి హత్య కేసులో ఉన్నవాళ్ళు ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి జగన్ గారు షేక్ హ్యాండ్ ఇచ్చారంట ఈ కేసులో ఉన్నాయంటే ఎవరితోటో ఎప్పుడో. అది పెద్ద సమస్య అంట. రోజు ఈనాడు వాళ్ళు రోజు ఒక మంత్రితో మాట్లాడించడం, దాన్ని ఫస్ట్ పేజీలో పెట్టించడం, అంటే మొత్తం డైవర్షన్ టాక్టిక్స్ కింద చూడాలా ఏమిటి? దీని హత్యా రాజకీయాలకు బాబే బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఆయన మన రవీంద్రనాథ్ రెడ్డి గారు పార్థసారథి గారికి సమాధానం ఇచ్చారు. ముమ్మాటికి టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్రే, నా భర్తను అన్యాయంగా ఇరికిస్తున్నారు, డిఎస్పీ బాలస్వామిరెడ్డి ప్రవర్తన అగౌరవపరిచే విధంగా ఉంది, దర్యాప్తులో ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలి, మీడియాతో బండి నిత్యానందరెడ్డి సతీమణి దీప్తిరెడ్డి వ్యాఖ్య, హత్యా రాజకీయాలు కేర్ ఆఫ్ చంద్రబాబే అంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర. పురుషోత్తం గారు, మీకేమనిపిస్తుంది? రోజు కావాలని జగన్ గారి మీద ఏదో రకంగా బురద వేయాలని, తద్వారా ఈ ఇష్యూస్ అన్ని డైవర్ట్ చేయాలనే లక్ష్యమా ఏమిటి? నిన్న ఒక మంత్రితోటి పిచ్చి పిచ్చిగా మాట్లాడిచ్చారు. మళ్ళీ ఇవాళ ఇదే మంత్రి గతంలో చంద్రబాబు గారిని ఎంత ఘోరంగా దూషించింది, అవన్నీ అప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు చూసాం. ఎందుకు ఇట్లా అంటే స్ట్రాటజీ, ఇది ఒక స్ట్రాటజీగా మారిందంటారా? రజనీ కుమార్ గారు, ఒకటే నాకు అనిపించేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో నేరుగా రాజకీయంగా ఎదుర్కోవడం కోసం ఇష్టపడట్లేదు.
నాకు అర్థమైంది. అది రాజకీయంగా ఎదుర్కోవడం సాధ్యం కాదనుకుంటున్నారా, లేదా వారు లేవనెత్తిన అంశాలకి ఆన్సర్ చేయడం లేదనుకుంటున్నారా? ఈ రెండే నాకు కనిపిస్తున్నాయి. రాజకీయంగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాల్లో పరిమితులు ఉండడం, రెండోది వారు లేవనెత్తిన అంశాలు ఏమి అన్ని కాంక్రీట్ గా ఉంటున్నాయి, లెక్కలతో సహా ఉంటున్నాయి. వాటి సమాధానం లెక్కలతో చెప్పాలి. ఎప్పుడు కూడా జగన్ గారు రాజకీయ విమర్శలు ఎప్పుడు చేయడు. ప్రధానంగా లెక్కలు, గతం పోల్చుకొని ఆన్ రికార్డ్ గా మాట్లాడతారు. ఇప్పుడు తప్పు పట్టాలంటే రికార్డ్ గా మీరు చూపించాలి. అవి లేవు కాబట్టి డైరెక్ట్ గా వ్యక్తిగత, దీనికేమి రికార్డులు అవసరం లేదు కదా. వారు ఎట్లా వీళ్ళు ఇట్లా అని చెప్పడానికి రికార్డులు పెద్ద అవసరం. అన్నోరు ఉండి ఓపుకుండి తెగిస్తే ఏమైనా మాట్లాడచ్చు. ఇది ఆ స్థాయికి వెళ్ళిపోయారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు భారతి గారు ఇప్పుడు లీగల్ గా వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన ఏదో రాధాకృష్ణ గారు మీ విషయం బయట పెడతానంట, ఆయన బయట పెట్టే విషయం వీళ్ళు బయట పెడతారు. అంటే అట్లా చూడు, ఆయన ఏం చెప్పడు, ఆయన అనుకునేది ఇదని వీళ్ళు చెప్తారు. అంటే ఏం అవగాహనలో అర్థం కాదు. అంటే బేసిక్ గా జగన్ గారి ఫ్యామిలీని ఈ విషయాల్లో మాట్లాడడం ద్వారా రాజకీయ విషయాలు మాట్లాడకుండా చర్చనీయాంశం చేస్తున్నారు. అంటే నాకు నమ్మతారా నమ్మరు అనేది ముఖ్యం కాదు. నాకు ఇక్కడ చిన్న సందేహం ఉండే, అధికారం ఉంటే చాలా ఏదైనా మాట్లాడటానికి కొంతమంది నేతలు ఇట్లా తయారైపోతారా? మరి పార్థసారథి గారు అప్పుడేం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు? చంద్రబాబు గారు అంటే పెద్ద నాయకుడు, ఆయన ఏదో రకరకాల మాటలు మార్చి ఉండొచ్చు, కానీ వీళ్ళకు కూడా ఒక కాన్షియస్ అనేది ఉండదా? అప్పుడు జగన్ గారిని ఎట్లా పొగిడారు, చంద్రబాబు గారిని ఎట్లా విమర్శించారు, ఇప్పుడు దానికి రివర్స్లో ఎట్లా మాట్లాడుతున్నారు అన్న దానికి వీళ్ళకేం ఆత్మ ఇటువంటి ఏమి ఉండవంటారా? నాకైతే ఆశ్చర్యం అనిపిస్తా. అది అధికారం అనే కాన్సెప్ట్ తప్ప ఇంకోటి లేనప్పుడు ఇంక సృహ ఉంటుంది. అధికారం అనే కాన్సెప్ట్ నాకు ఉంది, నేను ఉండాలి పవర్లో ఉండాలంటే చెప్పినట్టు మాట్లాడాలి అనే ధోరణి కనిపిస్తా ఉంది. అందులో వ్యక్తిత్వం పోతుంది. మన వ్యక్తిత్వం పోయినా పర్వాలేదు, కానీ నాయకుడి దగ్గర బాగుంటే గెలవచ్చు, వాడచ్చు. మనం చూసి ఓటు వేయట్లేదని వరకు చాలా మంది వచ్చేసినారు. మనం చూసి ఓటు వేయరు, మన సీట్ ఇరు, కాబట్టి వాళ్ళు ఇస్తే గెలుస్తాము, కాబట్టి ఏం చెప్తే అది విందామనే ధోరణి తప్ప ఇంకోటి ఏముంది దీంట్లో? కాబట్టి ఇక్కడ వ్యక్తిగత దాడి చేయడం ఇది నిత్య కార్యక్రమంగా పెట్టుకున్నారు. మీకు ఏ రోజు ప్రెస్ మీట్లు పెట్టినా ఇదే ఉంది. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. అంటే జగన్ గారు రెగ్యులర్ గా మొన్న మత్స్యకారుల సమస్యకి వెళ్ళారు, ఏంటి ఆన్సర్ లేదు. రాజధాని పైన ఒక ప్రకటన చేసినారు, ఆన్సర్ లేదు. ఏం ఆన్సర్ లేకుండా అటాకింగ్ టు పర్సనల్. దానివల్ల ఏమవుతుంది? నమ్మతారని కాదు, ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. ఫస్ట్ ఇప్పుడు వీళ్ళు కూడా రివర్స్ అవ్వాలిగా. ఇప్పుడు కాసు గారు కానీ నువ్వేంటేనా అనే పరిస్థితి అనివార్యంగా వస్తుంది. ఈ పక్కనప్పుడు తొలవాలి అంటారు. కాబట్టి దీని గురించి మాట్లాడుకుందాం, బాగుంటుంది కదా. ప్రజా సమస్యలు మాడితే ప్రజలు ఆలోచిస్తారు, ఇట్లా పర్సనల్ విషయాలు మాడితే ప్రజలు పట్టించుకోరు కదా. వాళ్ళు ఏదో కొట్టాడు. మీరు ఇంకోటి గమనించారా, ఎల్లో మీడియాలో ఈనాడు ఆంధ్రజ్యోతి రెండిట్లో రాస్తే ఇద్దరు కలిసే రాస్తున్నారు. అనంతబాబు ఏదో సాక్షులతో మాట్లాడాడు అని చెప్పి పెద్ద వార్త. అసలు వీళ్ళు కేసులే ఎత్తిరా చేసేసుకుంటున్నారు కదా, సాక్షుల్ని బలవంత పెట్టో భయపెట్టో అవన్నీనేమో కరెక్టు ఇది తప్పు అన్నట్టుగా ఎట్లా రాయగలుగుతారనేది రెండు రాయండి. ఒకవేళ తప్పు అయితే రెండు రాయండి, కరెక్ట్ అయితే రెండు రాయండి. ఇట్లా మీకేమనిపిస్తుందా? ఈ చదవాలంటేనే నాకు చాలా చికాకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నాకు రోజు రోజుకి సోషల్ మీడియా పెరుగుతుందంటే అర్థం ఏంటి? దాని మీద నమ్మకం పెరుగుతుందంటే దీని మీద విశ్వాసం కోల్పోవడం. దీని మీద విశ్వాసం కోల్పోయినప్పుడు ఏరే దాని మీద పోతున్నారంటే వాళ్ళ అది వార్తని సమాచారం కోసం చూస్తున్నారు. ఒకప్పుడు విశ్వసించి చూసేవాళ్ళు ఈ వార్త నిజమని. ఇప్పుడు ఏమనుకుంటున్నారు ప్రజలు? సమాచారం, ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ఫర్మేషనే కదా, ఆ లెక్కలు రాసుకొని ఇన్ఫర్మేషన్ మాత్రం సోషల్ మీడియాకి వెళ్ళిపోతున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే ప్రధాన ఏదైతే ఈ మీడియాలు ఉన్నాయో వీటిని వ్యవహరించి నమ్మలేదంటేనే వాళ్ళు పతనం అవుతున్నారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. అది గుర్తిస్తే మంచి, గుర్తించకపోతే శాశ్వతంగా ప్రజలు మర్చిపోతారు. రైట్, ఓకే. రాజీవ్, మీరు కూడా సంక్షిప్తంగా దీని మీద కామెంట్ చేస్తారా? పార్థసారథి గారు కానీ, ఆనం రామనారాయణ రెడ్డి గారి కానీ, లేదు ఇంకా నిమ్మల రామానాయుడు గారితో పనిగట్టుకుని జగన్ గారి మీద వ్యక్తిత్వం దాడి చేసే పరిస్థితి ఈ ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికైనా, లేకపోతే అసలు ఏమిటి? సార్, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అనేటువంటిది పూర్తిగా వైఫల్యం చెందింది. అరాచకం, అవినీతి, అక్రమాలు, దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం, ఇదే వీళ్ళ పరిధి తప్ప ప్రజలకు మంచి చేయట్లేదు. ప్రజలకు మీరు మంచి చేయండి, ఇదిగో మీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతుంది, అవినీతి చేస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి మాట్లాడగానే వారందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా, అంటే నిజంగా వ్యక్తిగత జీవితం జగన్మోహన్ రెడ్డి గారిది చాలా బాగుంది, ఆయన కుటుంబ పరంగా ఆయన ఎవరికి ఉండే వాళ్ళకు ఉంటాయి, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వంకలేనమ్మ డొంకట్టి ఏడిచినట్టు వీళ్ళ పొద్దున లెగిస్తే పనికిమాల మాటలన్నీ మాట్లాడటం అనేటువంటిది చాలా దుర్మార్గం. ఎందుకు నేను అంటున్నానంటే, ఎస్, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకంగా డిఎన్ఏ ఉంది. అదేమిటంటే ఏ నోటితో తిడతారో ఆ నోటితో పొగుడుతారు, ఏ నోటితో చీ అంటారో మళ్ళీ ఆ నోటితోనే కావాలంటారు. ఇది తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి వచ్చినటువంటి అలవాటు. సరే, ఈ అలవాట్లు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని కాస్త కోస్త మించిపోయాడు పవన్ కళ్యాణ్ గారు. ఏ పవన్ కళ్యాణ్ గారు లొకేషన్ తిట్టారో, నా తల్లిని తిట్టించో లొకేషన్ మాట్లాడాడో అదే లొకేషన్ కౌగులించుకుని తిరుగుతున్నాడు ఈరోజు పవన్ కళ్యాణ్. సరే, అది ఆర్నిస్ట్. అంటే రాజకీయం కోసం ఏ స్థాయికైనా తల్లిని తిట్టినోడితో అయినా కలిసి రాజకీయంగా ప్రయాణం చేస్తామని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక ఎగ్జాంపుల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు నిలబడ్డారు. ఇంకో పక్కన చూస్తే ఇప్పుడు ఈ మంత్రులు సోకాళ్ళు
పార్థసారథి గారు కానీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు కానీ, ఒక రకంగా చెప్పాలంటే ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు చాలా సీనియర్. సో అటువంటి వ్యక్తి అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు ఏంటి, ఆయన మనస్తత్వం ఏంటి, ఆయన ఎంత ఘోరాతి ఘోరంగా ఉండేవాడు అనేటువంటి విషయాలు పత్రికాముఖంగా మాట్లాడాడు. మళ్ళీ ఈరోజు నిశ్చిగ్గా ఆయన గురించి ఆయనకి భజనలు చేసుకోవాల్సి వస్తుంది. అంటే మంత్రి పదవి కన్నా ముఖ్యమంత్రి పదవి అయితే వచ్చింది కదా ఆనంద్ రామనారాయణ రెడ్డి గారికి లేదా పార్థసారథి గారికి. చెయ్యని మంత్రి పదవులు కాదు కదా, చెయ్యని ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు కదా, కాస్త వ్యక్తిత్వం అనేటువంటిది ఉండాలి కదా. తర్వాత తరాలకు మనం ఏమి స్ఫూర్తిగా నిలుస్తున్నాం అనే ఆలోచన పరిజ్ఞానం ఉండాలి కదా. ఆలోచన లేదు, పరిజ్ఞానం లేదు, ఇంకోటి లేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ మాట్లాడేయడం, ఏదో రకంగా పొలిటికల్ డైవర్ట్ చేయాలనే ఆలోచనతో వ్యవహరించడం తప్ప ఇంకోటి కాదు. పైగా కన్నా లక్ష్మీనారాయణ గారి గురించి కూడా చెప్పాలి. ఆయన ఒక పచ్చ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలోనే చంద్రబాబు నాయుడు గారు నన్ను రంగా గారిని ఫిజికల్ గా ఎలిమినేట్ చేశాడు, నన్ను కూడా ఎలిమినేట్ చేయాలనుకున్నాడు, రంగా గారి విషయంలో సక్సెస్ అయ్యాడు, నా విషయంలో ఫెయిల్ అయ్యాడు, తర్వాత పెద్దలు ఎవరో పిలిచి చంద్రబాబు తిట్లు తిట్టారన్నారు. మరి ఈ రోజు చంపాలనుకున్న వ్యక్తి చంకన ఎక్కి ఆయన రాజకీయంగా ప్రయాణం చేస్తున్నాడు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీలో, ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉంటుండగా వాడు వీడు అని మాట్లాడితే అలా మాట్లాడుతున్నాడు, అలాగే మాట్లాడుతున్న మనిషి కూడా ఈ రోజు చంద్రబాబును పొగుడుతున్నారు. అంటే ఇంత వయసు వచ్చి, ఇంత రాజకీయంలో వచ్చి ఇంకా దేనికి యావ, ఇంకా దేనికి యాస? అంటే మాకైతే వ్యక్తిగతంగా యాస, యువకుడిగా విద్యార్థిగా నుంచి రాజకీయాలు వచ్చి జుగుప్సాకరంగా ఉంది రాజకీయాలు. మేము ఏ రోజో చెప్పాం రాజకీయంగా ఉంటే, ఇప్పుడు మేమేం పెద్ద పెద్ద పదవులు ఏం చేయలే, ఉంటే జగన్మోహన్ రెడ్డితో, లేకపోతే ప్రాణం పోద్ది అంతే తప్పితే ఇంకో పార్టీకి వెళ్దాం, ఇంకో అట్లాగే పార్టీ మారితే మారొచ్చు కానీ పూర్తి విరుద్ధంగా ఆత్మను చంపుకొని మాట్లాడడం అనేది రాజకీయాల్లో ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారు? దిగజారుడుతనానికి నిదర్శనం సార్, ఇది దిగజారుడుతనానికి నిదర్శనం. పార్టీలు మారొచ్చు అని మీరు అంటున్నారు, ఓకే, రాజ్యాంగం ప్రకారం ఆ ఇబ్బంది లేదు, రాజ్యాంగం ప్రకారం. కానీ వ్యక్తిత్వం, విలువలు, విశ్వసనీయత ఉన్నప్పుడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైనా ఏమైనా అన్యాయం చేశాడా? అందరికీ పదవులు ఇచ్చి కూర్చోబెట్టాడు, అందరికీ అధికారాలు ఇచ్చాడు, అందరికీ ప్రజాసేవ చేయమని అవకాశం ఇచ్చారు. అయినా సరే అత్యాస అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, వెళ్ళారు. పోనీ ఎన్నోళ్ళు అధికారంలో అనుభవించు, తప్పులేదు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిత్వ హననం చేసే విధంగా మాట్లాడడం అంటే తిన్న దాంట్లోనే ఏదో చేసినట్టు, ఆ రకమైనటువంటి వ్యవహారం మంచిది కాదని చెప్పి ఈ సోకాల్డ్ సీనియర్ పొలిటీషియన్ మంత్రులకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ డిబేట్ ద్వారా. రైట్.